అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో నేనైతే శారీతో లెహంగా బ్లౌజ్ స్టిచ్ చేయమని ఇచ్చానండి. ఆల్రెడీ బ్లౌజ్కి సరిపడా క్లాత్ తీసేసాను. ఇప్పుడు లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. చూడండి, నాకు ఈ మెజర్మెంట్ వచ్చేసి నాకు ఇచ్చిన వాళ్ళది 39 ఇంచెస్ ఉందండి. ఇలా నేనైతే 39 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒక 39 ఇంచెస్, ఇక్కడ 39 ఇంచెస్కి అయితే నేను ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటున్నానండి. ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మనము దీన్ని ఇలా చేసేసుకోవాలి. ఇలా మనం మెజర్మెంట్ తీసుకున్న తర్వాత దీన్ని మనము కటింగ్ చేసేయాలండి. ఫ్యాబ్రిక్ మనం కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్ వేసామా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫోల్డింగ్స్ ఏమైనా తేడా అయిపోయిందనుకో మనకైతే ఇది ప్రాబ్లం అవుతుందండి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది కదండి. నేను నడుముకి పట్టి, మనము నడుము దగ్గర పట్టి వేసుకుంటాం కదండి, అది చూపిస్తున్నాను. ఇక్కడైతే మనము ఇది నడుముకి తీసుకుంటున్నామండి. నడుము పట్టికి నేను ఇది వేస్తాను. ఇలా కిందకి బిగ్ బార్డర్ ఉండి పైనకి స్మాల్ బార్డర్ ఉంటే లుక్ బాగుంటుందండి. 22 ఇంచెస్ తీసేసుకున్నాను. ఇలా నేను 5 ఇంచెస్ తీసేసుకుంటానండి. ఎందుకంటే మనం స్టిచ్ చేసిన తర్వాత నాకు 2 ఇంచెస్ వచ్చినా సరిపోతుంది. నేనైతే 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను. మనం తర్వాత మళ్ళీ కట్ చేసుకున్నా సరే కానీ కొంచెం ఎక్స్ట్రా ఉంటే బెటర్ ఉంటుందండి. చూడండి, ఇలా 5 ఇంచెస్కి నేను, మీరైతే అక్కడక్కడ మార్క్ పెట్టుకోండి. నాకైతే ఇది అర్థమవుతుంది కాబట్టి నేనైతే ఇలానే కట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా. ఇది మనము నడుము దగ్గర పట్టి వేయడానికి అన్నమాట. ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, లైనింగ్ క్లాత్ని అయితే నేను ఇలా వేసేసుకున్నానండి. నేను ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఎలా కటింగ్ చేయాలో కూడా మన వీడియోలో పెట్టానండి ఆల్రెడీ, కానీ మళ్ళీ చూపిస్తున్నానండి. మనకు వచ్చిన నడుము కొలత ఆధారంగా మనం దాంట్లో సగం చేసి ఇటువైపున పెట్టేసుకోవాలండి. మళ్ళీ దానికి ఆపోజిట్లో అటు చివరగా పెట్టేసుకోవాలి. అలా చివరగా పెట్టుకున్న తర్వాత మనము దీన్ని కటింగ్ చేసేయాలి అన్నమాట. అలా కటింగ్ చేసేసుకొని మనం మధ్యలో జాయింటింగ్స్ పెట్టామనుకో మనకు ఈ ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. మనము దీన్ని ఇలా కటింగ్ చేసేసుకొని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకున్న ఈ పార్ట్ని కూడా మనం దీనిపైన ఇలా పెట్టేసుకోవాలండి. ఇది 2 లేయర్స్ ఉంది కదా. చూడండి, చూపిస్తున్నాను. వస్తుంది కదా. చూడండి, మనం కటింగ్ చేసిన తర్వాత మనము మెజర్మెంట్ ఎంతైతే తీసుకుంటామో అంత ఈక్వల్గా చూసేసుకొని ఇటు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఇక్కడ ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇటువైపున వచ్చేస్తుంది. దీన్ని దానికి ఈక్వల్గా కట్ చేసుకుంటే మనకి కింద మనము స్టిచ్ చేసేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది అన్నమాట అంబ్రెల్లా. దీన్ని లోపల లైనింగ్ వేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. కుచ్చులు రాకుండా నడుము దగ్గర సాఫ్ట్గా కనిపించేటట్టు ఈ మోడల్ అయితే చాలా చాలా యూజ్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు ఆ మధ్యలో పార్ట్స్ ఉన్నాయి కదా, వీటిని మనం జాయింట్ చేసేసుకొని వీటిని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కింద మనం జాయింట్ చేసేసుకోవాలి. అలా జాయింట్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది అన్నమాట. చూడండి, ఈ జాయింటింగ్స్ని కూడా కటింగ్ చేసేస్తున్నాను. చూడండి, ఇది లైనింగ్ క్లాత్, అదేమో మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. రెడీ అయిపోయాయి కదా. చూడండి, బార్డర్ బిగ్ బార్డర్ వచ్చింది, స్మాల్ బార్డర్ వచ్చింది. దీని స్టిచ్చింగ్ వీడియో చూపిస్తానండి. చూడండి, నేను ఇది స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. నేను దీనికి ఇది వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ లైనింగ్ క్లాత్ని అయితే జాయింటింగ్ చేసేసుకుంటున్నాను. చూడండి,
ఇప్పుడు కటింగ్ అర్థమైంది కదండి. నేనైతే ఈ స్టిచ్చింగ్ చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు మనకి ఇలా ఉంది కదండి 2 జాయింటింగ్స్. వీటిని క్లోజ్ చేసేయాలి. ఫస్ట్ మనము వీటిని క్లోజ్ చేసేసి ఇలా ఈజీగా ఉంటుందండి. మళ్ళీ నడుము దగ్గర ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి కుచ్చులు పెట్టి లైనింగ్ క్లాత్కి కుచ్చులు పెట్టేసరికి లైనింగ్ క్లాత్ ఎక్కువ క్లాత్ పట్టేస్తుంది కదండి. మళ్ళీ వెయిట్ ఎక్కువైపోతుంది, లెహంగా కానీ ఫ్రాక్ కానీ ఏదైనా. ఈ మెథడ్లో మనము కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగుంటుందండి. మనకు అంబ్రెల్లా కటింగ్ ఎలా కట్ చేస్తామో అలానే వచ్చేస్తుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇంత గేర వచ్చేసింది. ఇది చూడండి. ఇప్పుడు ఇది మొత్తం నేను కిందకి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసేస్తాను అనమాట. కొత్త వారికి అయితే చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనం కొత్తవారు మెయిన్ ఫ్యాబ్రిక్కి కుచ్చులు పెట్టి లైనింగ్ క్లాత్కి కుచ్చులు పెట్టి స్టిచ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదండి వాళ్ళకి. ఈ మెథడ్ అయితే చాలా బాగుంటుంది. మనం పెద్దవారికైనా చిన్నవారికైనా ఇలానే వేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు మొత్తం లైనింగ్ క్లాత్ మొత్తం నేనైతే ఇలానే చేసేసుకుంటున్నాను. మనము ఇలా స్టిచ్చెస్ పెట్టేసుకుంటే నీట్గా అర్థమైపోతుంది అన్నమాట. మనకి చూడడానికి కూడా లుక్ బాగుంటుందండి. చూడండి, ఇది ఎంత గేరా వచ్చేస్తుందో కింద వైపున. నేను స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఎంత టైం పడుతుందో. చూడండి, పైనకి మాత్రం సేమ్ అంబ్రెల్లా కటింగ్ చేస్తే మనకు తక్కువ క్లాత్ ఎలా వచ్చేస్తుందో అలా వచ్చేస్తుంది. కింద వైపున ఇలా ఉంటుందన్నమాట. ఈజీగా ఉంటుందండి, ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ తప్పకుండా చేయండి. చూడండి, ఇంత వచ్చేసింది. డబల్ లేయర్ మీదనే మనకు చూడండి, డబల్ లేయర్ పైనే మనకు ఇంత వెడల్పుగా వచ్చేసింది. అంటే ఇది ఒక పార్ట్, ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ యూజ్ అవుతుందండి. మనము అలానే ఇది కూడా స్టిచ్ చేసి పెడదాము. వీడియో లెంత్ అవుతుందండి. ఆల్రెడీ ఒకటి చూపించాను కదా, ఇది స్టిచ్ చేసేస్తాను. చూడండి, ఇది మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో మనము ఇలా అయితే పెట్టేసుకోవాలండి. చిన్నగా ఇలా పెట్టేసుకుంటే ఎందుకు అని దీన్ని పెట్టేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనము పెట్టిన పినిట్స్కి మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఒక 2 ఇంచెస్ అంతా గ్యాప్ వదిలేసి నేనైతే దీంతో పెడతానండి. చూడండి, మీలో ఎంతమంది ఈ స్పూన్ యూజ్ చేసి మీరు ఇలా చిన్న చిన్న పీనట్స్ పెడుతున్నారో మన కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ఫోర్క్ స్పూన్ చాలా యూజ్ అవుతుందండి. తినడానికే కాదు, ఇలా సైజ్కి మనకి యూజ్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. చూడండి, నేనైతే దీన్ని ఫస్ట్ ఇలా పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా మనకు సైజ్ అనేది కరెక్ట్గా తెలుస్తుందండి. చూడండి, ఇలా. ఇప్పుడు దీన్ని ఇలా కాకుండా ఇలా పెట్టేసి ఇలా కూడా తిప్పేయచ్చండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా కూడా తిప్పేసుకోవచ్చు. నాకైతే ఇలానే అలవాటు అయిపోయిందండి. నేనైతే ఇలానే పెట్టేస్తున్నాను. చూడండి, ఈ స్పూన్ ఉంది కదా, ఈ స్పూన్ మధ్యలో నుండి చూడండి కుచ్చులు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. దాని మధ్యలోకి పెట్టేస్తున్నానండి నేను. ఇంత ఒక 2 ఇంచెస్ అలా గ్యాప్ వదిలేసుకుంటూ నేను ఓన్లీ అందాదగానే పెడుతున్నానండి. మెజర్మెంట్స్ ఏం చూడట్లేదు. కానీ కొత్త వాళ్ళైతే ఒక 2 ఇంచెస్కి ఒకటి అలా పెట్టేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇలా ఈ స్పూన్ని మనము ఈ కుచ్చు కిందకి ఇలా నెట్టేయాలండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది స్టిచ్ చేయలేదు కదా, ఇప్పుడు దీన్ని ఇలా పెడుతున్నాను కదా. ఇలా పెట్టినప్పుడు ఈ కుచ్చుని మనము దీని కిందకి ఇలా నెట్టేయాలి. ఇప్పుడు ఇది చూడండి, ఈ కుచ్చు పైనకి వచ్చేసింది చూడండి. ఇలా
టేపుతో ఏం హెల్ప్ లేకుండా ఓన్లీ మనము చేతితోనే మన మెజర్మెంట్ని బట్టి నేనైతే ఇలానే స్టిచ్ చేస్తానండి. ఆ టేపుతో చూడండి, మొత్తం నడుము చుట్టూరా మనం ఇలా పెట్టేసిన తర్వాత మనము లైనింగ్ క్లాత్ని జాయింటింగ్ చేసేసుకోవాలి. చూడండి, నేనైతే ఇదే స్పూన్ సహాయంతోనే ఇలానే పెట్టేస్తున్నానండి. మీలో ఎవరైనా కొత్తగా ట్రై చేస్తే మీకు ఈ ఫీలింగ్ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసాయి. సేమ్ ఈక్వల్గా వచ్చేస్తున్నాయండి, మనకి ఏం తేడా ఏమి రావు. మీకు వెంటిలేషన్ ప్రాబ్లం అవుతుంది కావచ్చు. మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని ఇలా జాయింట్ చేసేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ దీనికి జిప్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. చూడండి, మనం మొత్తం ఇలా చుట్టూరా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూడండి, మనం ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత దీన్ని మనము ఇలా ఒక 7 ఇంచెస్ అంతా 7 ఇంచ్ 8 ఇంచ్ మన మెజర్మెంట్ మనం జిబ్బు పెట్టుకునే దాన్ని బట్టి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకు చాలా యూజ్ ఉంటుందండి. ఎందుకంటే మనం తర్వాత ఇది ఇంత నీట్గా ఇవ్వలేము. చూడండి, ఒక 3 ఇంచెస్ కిందకి వదిలేసిన తర్వాత ఈ పైన లైనింగ్ పైనకి కింద లైనింగ్ కిందకి పెట్టేసి ఏ పార్ట్ది ఆ పార్ట్ మనం స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా. ఇలా ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేస్తున్నాను, తర్వాత లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేస్తాను. మనం ఫ్రాక్స్కైనా లెహంగాస్కైనా ఇలా స్టిచ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఈ 4 ఫ్యాబ్రిక్స్ లైనింగ్ ఇది అన్నీ ఒక దగ్గర పెట్టి చేస్తే క్లాత్ లాగినట్టు అవుతుందండి. ఇలా అయితే మనకు క్లాత్ లాగినట్టు కాదు, ఫినిషింగ్ కూడా మనకు నీట్గా అనిపిస్తుంది. బొటిక్ స్టైలే ఉంటుందండి సేమ్ మనకి. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా లోపలి వైపు ఇలా అనేసి ఒక స్టిచ్ అయితే వేసేద్దాం. మొత్తం చివరి వరకు కూడా ఈ స్టిచ్ని ఇలానే వేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది, మనకు ముడతలు ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇలా నేనైతే నీట్గా స్టిచ్ చేసేస్తున్నాను. లోపల వైపున చూపిస్తాను చూడండి. చూడండి, ఈ జాయింటింగ్ కూడా ఎంత నీట్గా వచ్చేసింది, కనిపిస్తుంది కదా మీకు. ఇలా ఇక్కడ మనము జిప్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. దగ్గర పట్టి వేద్దామని అన్నాను కదండి నడుముకి, దానికి నేను లైనింగ్ అయితే ఇలా జాయింట్ చేసేసుకుంటున్నానండి. లైనింగ్ లేకపోతే నడుము దగ్గర స్టిచ్ ఉండదండి, మనం బక్రం కూడా వేసుకోవచ్చు, కానీ బక్రం కొంచెం కూర్చున్నట్లు అవుతుందనేసి నేనైతే ఇలా లైనింగ్ క్లాత్నే వేసేస్తున్నానండి. ఇలా మీరు కూడా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసింది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేద్దాం. చూడండి, మనము దీనికి ఇలా ఒక ఫోల్డింగ్ చేసేసుకొని ఇట్లా పై వైపున ఇలా చూసేసుకొని ఇక్కడ నుండి ఇటు ఒక స్టిచ్ అయితే వేసేసుకుందామండి.
ఇక్కడ కొంచెం ఒక 2-3 టైమ్స్ ఇలా రఫ్ కొట్టినట్లు చేసి మనము ఇది కుట్టేటప్పుడు కింద క్లాత్ని కొంచెం చూసుకుంటూ కుట్టాలంటే, ఎందుకంటే కుచ్చులు పడే ఛాన్సెస్ ఉంటుంది, ఫోల్డింగ్స్ అయిపోతుంది అన్నమాట. చూడండి నేనైతే దీన్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. మనము ఏది స్టిచ్ చేసినా సరే అండి, క్లాత్ మడతలు పడకుండా చూసుకోవాలి. అలా అయితే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్ ముడతలు పడ్డా కానీ పైన అంతా కుచ్చులుగా వచ్చేస్తుంది కదండి. చూడండి నేనైతే ఇంత ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకున్నానండి. దీనికి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకుంటున్నాను. చూడండి మనకు లాస్ట్లో ఇలా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని నేను ఒక స్టిచ్ అయితే వేసేస్తాను, ఎందుకంటే మనకి క్లాత్ కొంచెం తక్కువ పడినా మళ్ళీ ప్రాబ్లమే కదండి. అందుకనే నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచేసుకొని లాస్ట్కి మాత్రమే ఇలా స్టిచ్ చేస్తున్నానండి. చూడండి మనకి ఇలా వచ్చేసింది కదా. ఇలా వచ్చిన తర్వాత మనం ఈ క్లాత్ని ఇలా పెట్టేసి దీనిపైన ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టి దీనిపైనుండి మనం ఒక స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. ఫైనల్గా ఇది ఇలా వస్తుందన్నమాట మనకు. చూడండి ఈ లాస్ట్కి కొంచెం లావ్ ఎక్కువైపోయింది, చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి మనము ఈ క్లాత్ని. వచ్చేస్తుంది చూడండి. మనకు కింద కుచ్చులు సరిగ్గా ఉన్నాయా లేవా చూసేసుకొని మనమైతే దీన్ని ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి. 1-2 సార్లు చూసుకోవడం తప్పేం లేదండి, కానీ మళ్ళీ ఏదైనా మిస్టేక్ అయిన తర్వాత విప్పాలంటే మాత్రం చాలా చిరాకు వస్తుందండి. అందుకని మనము ఈ కుచ్చులు పెట్టినాం కాబట్టి అటు ఇటు చూడండి, ఈ క్లాత్ని ఇటు అటు జరిపేసరికి అవి అటు ఇటు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి నేనైతే ఇలా చూసుకుంటున్నానండి. చూడండి ఇప్పుడు మనం దీంట్లో లైనింగ్ క్లాత్ వేసాం కాబట్టి ఇది పట్టి ఇంత స్టిఫ్గా వచ్చేస్తుందండి, లేకపోతే మనకు ఇంత స్టిఫ్గా కనిపించదు. చూడండి మనకి ఇది ఎంత బాగా వచ్చేసింది. దీనిపై నుండి మళ్ళీ ఒక స్టిచ్ అయితే పెట్టేసుకుంటున్నానండి నేను, ఎందుకంటే మనం ఇట్లా డబుల్ స్టిచ్ వేయడం వల్ల మనకు లుక్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. క్లాత్ అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి ఇవి కుచ్చులు కూడా నేను ఆ స్పూన్ సహాయంతో పెట్టినా కానీ ఎంత నీట్గా వచ్చేస్తాయి. చూడండి ఫైనల్గా అయితే లుక్ ఇలా వచ్చేసిందండి లెహంగా.